శబరిమల గుడి యొక్క 18 మెట్ల రహస్యం చెప్తారా గురుగారు? ఇది 18 మెట్లండి. ఎందుకు ఈ 18 మెట్లయింది? అన్ని గుళ్ళకు లేనిది ఈ గుడికి మాత్రమే ఎందుకుందంటే, స్వామివారు ఒక బాణం వేస్తారట. నాకు ఇక్కడంతా దేవాలయం కట్టండి అని. బాణం వేయగానే అది 5గా చీలి, అది అచ్చన్ కోవిల్, ఆర్యన్ కావు, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అని 5 చోట పడింది. 5 దేవాలయాల గుడిలో 4 దేవాలయాలు కిందనే ఉంటుంది. శబరిమల మట్టుకు దేవశిల్పి చాలా అందంగా ఉండాలని పెద్దగా కట్టేశాడు. స్వామి ఏమో 12 ఏళ్ల పసివారుడు, పరశురాముల వారు, నారదుడు, పందలరాజు అందరూ స్వామివారిని శ్రీచక్ర యోగపీఠం మీద ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చేశారు. తీసుకురాకనే కరుపస్వామి, కడతస్వామి, కొచ్చుగడత స్వామి, స్వామివారి యొక్క భక్తిని కొలిచేవాళ్ళు అనమాట వీళ్ళు. భక్తులు ఏం తెస్తున్నారని. ఎత్తైన పీఠం ఉండేసరికి మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతతో దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పడుకున్నారు. 18 మంది దేవతలు వీళ్ళు మెట్లు వెళ్ళ పడుకుని, స్వామి మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠం ఇక్కడ ఉంచండి. 3 కలశాలు ఉన్నాయి కదా, ఈ 3వ కలశం కింద స్వామివారికి శ్రీచక్ర పీఠం ఉంటుంది. దాని మీద స్వామివారు కూర్చొని ఉంటారు. ఈ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించని అంటారు. ఈ 18 మెట్లు దేవతలు ఇలా అవగానే స్వామివారి పైకి ఎక్కగానే మణికంఠ అని పిలుస్తున్నారు. ఆ 18 దేవతలు ఏంటి అంటే, మిమ్మల్ని చూడడానికి ఇక మీదట ఎవరు రావాలన్నా, మీరు లోకరక్షకుడైనటువంటి వారు మీరెక్కారు మా పైన, ఇక మీదట ఎవరు రావాలన్నా వాళ్ళు కూడా మా పైనే కాలు మోపాలి. మరి మీరును వాళ్ళు ఒకటేనా? మరి కాదు కదా. దానికి ఏం చేయాలంటే, మీకు సమానంగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. అంటే ఏం చేయాలి? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్పని చెప్పుకుంటూ మీ అభిషేకానికి కావలసిన పవిత్రమైనటువంటి వస్తువులన్నీ ఇరుముడిగా మోసుకొని అడుగుపెట్టే వాళ్ళకి మాత్రమే 18వ మడి మీద పెట్టే మార్గం ఉంది అన్నారు. అందుకే మిగతా దేవాలయాలకి లేని ఒక గొప్పతనం ఈ 18వ మడికి ఉంది. అందుకే అందరూ కూడా మనం పడి పూజ అంటాం చూసారా, ఈ పడికి చేసే పూజని పడి పూజ అంటారు. శరణమయ్యప్ప. శబరిమలకు మహిళలు వెళ్ళకూడదంటారు గురూజీ. అసలు ఎందుకు వెళ్ళకూడదు? తప్పు కదా, ప్రశ్నలోనే తప్పు ఉంది. శబరిమలకు వెళ్ళకూడదని చెప్పలేదు, ఋతుచక్రం తీరని వాళ్ళు వెళ్ళకూడదన్నారు. 12 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, 55 తర్వాత వెళ్తున్నారు. ఇప్పటికీ 55 తర్వాత 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు కూడా నాకు తెలుస్తున్నారు ఉన్నారు. మహిళలు వెళ్ళకూడదని కాదు, ఋతుచక్రం ఉంటుంది కాబట్టి, యుక్త వయసులో ఉంటారు కాబట్టి, స్వాములందరూ బ్రహ్మచర్యంలో ఉంటారు కాబట్టి, ఆ యొక్క ఇబ్బంది పడదడం వల్ల మీరు ఒకవేళ పీరియడ్స్ టైంలో మీకు ఏమైనా ఇబ్బంది వస్తే అక్కడ వసతులు ఉండదు కాబట్టి అందుకని వెళ్ళకూడదు అన్నారు. అంతేగాని అదేదో శాసనం కాదు, ఇది శాసనమే. ఋతుచక్రం మారిన తర్వాతనే తీసుకోవాలనేది. శరణమయ్యప్ప. మకర జ్యోతి అంటే ఏంటి గురుగారు? అలాగే మకర జ్యోతికి అయ్యప్పకున్న సంబంధం ఏంటి? మకర జ్యోతి అంటే మకర సంక్రమణం అంటారు. ప్రతి సంవత్సరము 14వ తారీఖున ఒకరోజు అది 4:30కు అవుతుంది, ఒకరోజు 5:30కు అవుతుంది. మకర సంక్రమణం అంటే దక్షిణాయన కాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం కలిసే సమయాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణంలో స్వామివారు ఈ పందలరాజు అడుగుతారు, మీరు పందల రాజ్యం ఏలుకోండి అంటే, లేదు నేను ఒకరోజు పందల రాజుగా నేను మారుతాను, నేను వేసుకున్న ఆభరణాలన్నీ మీరు తీసుకురండి, నేను వేసుకుంటానంటే మకర సంక్రాంతి రోజు స్వామివారికి పందల రాజు వారు తీసుకొస్తే ఇక్కడ ఆభరణాలన్నీ స్వామివారికి వేయడం జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు ఆకాశంలో ఉత్తర నక్షత్ర రూపంలో స్వామి కనబడతారు. ఎగ్జాక్ట్ స్వామికి ఆపోజిట్ ఎదురుగా ఒక వి షేప్ లాగా ఉంటుంది కొండ. ఆ వి షేప్లో ఉన్నటువంటి ఆ ట్రైబల్స్ ఉంటారు చూసారా, అడవి వాళ్ళందరూ స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా సంవత్సరానికి ఒకసారి ఒక 3 సార్లు హారతి ఇస్తారు. అదే మకర సంక్రాంతి. ఇక్కడ తంత్రి గారు పూజ చేసి ఇది హారతిని ఇలా తీసుకొచ్చి ఇక్కడ నిలబడతారు ఈ గంట పక్కన. ఇక్కడ ఈ హారతిని చూపించగానే ఓ స్వామివారికి శబరిమల హారతి అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి శబరిమలకి ఇచ్చే 3 సార్లు ఇచ్చే హారతియే మకర సంక్రాంతి జ్యోతి. శరణమయ్యప్ప.